లాస్ట్ అండ్ ద బెస్ట్ వన్ ఏంటంటే, ఇది మెమరబుల్. లైఫ్ టైమ్ మెమరబుల్ నాకు. 'సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు' సినిమాకి ఔటింగ్‌కెళ్ళాం. నేను, కరణ్ గాడు, ఆ ఓంకార్ గాడు ముగ్గురం ఎళ్ళాం. ఓకే. ఎళ్లి రిటర్న్ వస్తున్నప్పుడు వి పర్చ్ అప్పుడు నాకు మైండ్‌లోరా ఎలా పీస్‌ఫుల్‌గా ఉండేది. అమ్మ! మనకింక ప్రాబ్లమ్స్ ఏమీ లేవు. జస్ట్ స్టార్ క్యూ బుక్కులు 2 పెట్టుకొని ప్రిపేర్ అయ్యి ఐపీఎల్ రాసుకుంటే హ్యాపీగా ఇంటికెళ్ళిపోవచ్చు. ఇంతే. ఎవరితో ఏ గొడవ లేదు. హ్యాపీగా ఉంది. ప్రశాంతంగా ఉంది. ఇలా అనుకునేటప్పుడు స్టార్ క్యూ బుక్‌లు ఆల్రెడీ బ్యాగ్‌లో ఉన్నాయి. నో దాని గురించి వరీ లేదు. ఒక్క ఫోన్ తీసుకుంటే బావుంటది కదా! లాస్ట్ 3, 4 మంత్స్ కొంచెం హడావిడి చేస్తే బావుంటది కదా! అంటే హడావిడి అనే పదం అక్కడ చాలా పిచ్చి పిచ్చిగా యూజ్ చేసే పదం అన్నమాట. అదొకటి అక్కడికెళ్ళిన తర్వాత వొకాబులరీ మారిందనమాట. యాక్ట్ జే యాక్ట్ జేహే బాబోయ్! అందరికి గోదావరి స్లాంగ్ వచ్చేసింది అక్కడికొచ్చిన తర్వాత. వచ్చేసింది. అందరూ గోదావరిలో ఈవెన్ ఐ అయిపోయారు. స్టిల్ నౌ కొన్ని కొన్ని మడాల్లో కొన్ని కొన్ని పదాల్లో ఐ స్టిల్ ఫాలో గోదావరి స్లాంగ్. ఇదంతా అదే. శశి కాలేజ్ వల్లే. అదే. అయితే ఆ రోజు సినిమా అయిపోయిన తర్వాత ఐస్ క్రీమ్ ఫోన్ ఇఫ్ యూ రిమెంబర్ చిన్ని ఫోన్ ఉంటది ఐస్ క్రీమ్ తెలుసు. మొబైల్. తెలుసు. తెలుసు. ఐస్ క్రీమ్ మొబైల్ కొన్నాం. ఐస్ క్రీమ్ మొబైల్ కొని మనోడు సిమ్ కొన్నాడు. సిమ్ ఏసాం. మా అక్కకో ఎవరికో కాల్ చేశా నేను ఫస్ట్. అంతా బానే ఉంది. నేను అందులో సైలెంట్ ఆప్షన్ ఉంటదని కూడా తెలియనంత లో ఐక్యూ. నేను ఆడి దగ్గరికెళ్ళి సెల్ ఫోన్ షాప్‌కెళ్ళి అన్నా సౌండ్ వచ్చే వైర్ ఉంటది కదా! ఆ వైర్ కట్ చేసేయి అన్నా అన్నా నేను. షాప్‌కెళ్ళి నేను. వాడిట్లా చూసాడు. వైర్ కట్ చేయడం ఏంట్రా సైలెంట్‌లో పెట్టుకుంటే సరిపోద్ది కదా! అంటే పోనీ ఆ స్పీకర్ పాడు చేసేయి అన్నా సౌండ్ రాకూడదు. అలాంటప్పుడు నీకు ఫోన్‌లో మాట్లాడే మాటలు కూడా ఇనబడవురా అంటే, వద్దులే అన్నాను. సరే జాగ్రత్తగా వచ్చేసాం. ఫోను నా దగ్గర. తెలుసుగా ఎక్కడ పెట్టుకుంటావు ఫోన్ క్యారీ చేసినప్పుడు యాహ్! పెట్టుకుంటా. అండర్ హ్మ్. బెల్ట్. ఆ! బెల్ట్. ఆ! హ్మ్. లేదు లేదు. ఇన్ పర్సన్ క్యారీ చేసినప్పుడు. అది ఇన్ పర్సన్ బెల్ట్ క్యారీ మ చేసినప్పుడు బెల్ట్ మధ్యలోని హ్మ్. ఆ! పెడతాం దేర్ ఈస్ ఎ కదా! ప్లేస్. ఆ! అక్కడ పెడతాం గదా! అలా నేను ఫోన్ పెట్టాను. మనోడు ఇయర్ ఫోన్స్ దాంతో ఇయర్ ఫోన్స్ వచ్చినియిరా. ఇయర్ ఫోన్స్ వస్తే, "అరే! ఇయర్ ఫోన్స్ ఎందుకు లేరా మనం విన్నాం కదరా" అంటే, "లేదురా కావాలి పాటలయి వస్తాయి" అని చెప్పి ఇయర్ ఫోన్స్ పెట్టుకున్నాడు. ఇయర్ ఫోన్స్ పెట్టాం. సుబ్బు తెలుసా పొట్టిగుంటాడు సుబ్బు. తెలుసు. లాస్ట్ తెలుసు. సెక్షన్‌లో సుబ్బు గాడు తర్వాత మేము ముగ్గురం వస్తున్నాం. లోపలికెళ్తుంటే టైం ఆల్రెడీ అయిపోయింది. గేట్లు ఓకే. మూసేసారు. నరేంద్ర బయట స్టిక్ పట్టుకొని నించున్నాడు. అంటే వాళ్ళకొక అంచనా ఉంటది. ఈ టైంకొచ్చినోళ్ళంటే ఏదో ఒకటి చేసొస్తున్నారు. ఏం చేశారో మనం తెలుసుకోవాలి. అది మంచి చేస్తే ప్రాబ్లమ్ లేదు. చెడు చేస్తే మనం పట్టుకోవాలి. ఈ కాన్సెప్ట్ మీద నించున్నారు బయట. నువ్వు ఇఫ్ యూ రిమెంబర్ నరేంద్రతో పాటు పక్కన ఒకాయనుండాడు. కొంచెం హస్కీ ఫీమేల్ వాయిస్‌తోటి ఒక ఆఫీస్ బాయ్ ఉండేవాడు. ఓకే. ఓకే. హస్కీ ఆ! తెలుసు. ఫీమేల్ ఆ! తెలుసు. ఉండేది. తెలుసు. తెలుసు. ఏ ఇప్పుడు గుర్తొచ్చింది. రెడ్ ఆ! కలర్ ఫ్రేమ్ ఉండేది. తెలుసు. ఆ! ఆల్‌వేస్ టీచర్ క్రీ ఫ్రెండ్లీ అండ్ క్రీమ్ కలర్ డ్రెస్ క్రీమ్ కలర్ ఏసుకుంటాడు. షర్ట్, క్రీమ్ కలర్ ప్యాంటు. ప్యాంట్ ఆ! మెడలో తెలుసు. సంకలో ఫైల్స్ ఫైల్స్. పెట్టుకుంటాడు ఆ! ఎప్పుడు. నీట్‌గా ఆయిల్ దువ్వుకొని రెడ్ కలర్ ఫ్రేమ్‌తో అద్దాలు పెట్టుకున్నాడు. వాడెప్పుడు గూడా నరేంద్రకి, టీచర్స్‌కి ఫ్రెండ్లీ. మనకెప్పుడు అపోజిట్ స్టూడెంట్స్‌కి. ఆ! వాడక్కడున్నాడు. వాడు ఏం జేశాడు, అందరిని ఇలా చూస్తున్నారు. పైనుంచి కిందకి చూస్తున్నారు. కరణ్ గాడు అప్పుడే సర్దాడురా ఇలాగా. సర్దితే ఈ ఆఫీస్ బాయ్ లాగేసాడు కరణ్ గాడిని పక్కకి. లాగేసి ఇలా అన్నాడు. తీస్తే ఇయర్ ఫోన్స్ చిన్ని ప్యాకెట్‌లో పెట్టున్నాయి. తను అప్పుడు వాడి బ్యూటిఫుల్ వాయిస్‌తో సార్ ఈడి దగ్గర ఇయర్ ఫోన్స్ ఉన్నాయి. కొత్త ఇయర్ ఫోన్స్‌లా ఉన్నాయి. ఇక్కడ ఇయర్ ఫోన్స్ ఉన్నాయంటే ఈళ్ళలోనే ఎవరి దగ్గరో ఫోన్ ఉంటది అన్నాడురా. కచ్చలాడిపోయిందిరా. కరణ్ గాడిని కొట్టడం మొదలుపెట్టారురా గేట్ ముందు. నరేంద్ర. ఆ! నరేంద్ర మెకాక్ మొదలుపెట్టాడు. కొడతం మొదలుపెట్టి నేను కొట్టడం ఆపను నిన్ను. ఫోన్ ఎవరి దగ్గరుందో మర్యాదగా నువ్వే వాడిని రమ్మను బయటికి. ఓకే. హ్మ్. వాడిని ఓకే. రమ్మను బయటికి. నువ్వు చెప్పకపోతే మాత్రం నేను వదిలేది లేదు. అంటే 2 దెబ్బలు తిన్నాడు. మనకి తట్టుకోలేకపోయాడు. అబ్బా! నాకాసి చూసి ఇలాగ ఇలా అన్నాడు. నాకాసి చూసి నేను పెద్ద యాక్టర్‌ని కదా! నేనేమో ఇలా అన్నాను. రా అంటాడాడు. నేను అప్పటికి నడుస్తున్నా. ముందుకు నడుస్తున్నాను. అరె! పాపం కొట్టేత్తన్నారా అండి. మన దగ్గర మనకి ఎలాగో మూడిపోయింది. ఆ! అయిపోయింది. ఈరోజు దొరికేసాడు. అదే. ఫుల్లు బీటింగు. హార్ట్ ఫుల్ భోజనం చేయలేదురా. పొద్దున తినలా, మధ్యాహ్నం తినలా, నైట్ డిన్నరు లేదు. ఈ ఓకే. డబ్బులు ఎన్ని దాచిపెట్టుకున్నాం మనం. ఐస్ క్రీమ్ ఆ! ఫోన్ ఓకే. రూ. 800 రూపీస్ అది. ఓకే. అది తీసుకొని లోపలికొస్తుంటే ఒక్కటే షాట్ రా. ఫోన్ బయటకి తీసేసాను. ఒకటే దెబ్బ. తీసేసి పగలగొట్టు అన్నాడు. సార్ అన్నాను. ఏదో అంటే ఐ వాస్ ట్రైయింగ్ టు ప్లీజ్ హిమ్ ఏదో వదిలేస్తాడు నాతో తీసుకెళ్ళిపోవచ్చేమో లోపలికని. అంటే కొడతావా? కొట్టవా? అన్నాడు. ఇలా అన్నాను. నాకేం లేదు. ఆఫీస్ బాయ్‌ని తీసి కొట్టమన్నాడు. కొబ్బరికాయ కొట్టినట్టు కొట్టాడు. ముక్కలు ముక్కలు అయిపోయిందిరా. బాధ అనిపించింది చాలా.
ఇంకో రెండో దెబ్బేసాడురా. కళ్ళు తిరిగిపోయినాయి. బికాజ్ ఐ డిడ్ంట్ ఎట్ ఎనీథింగ్ సిన్స్ మార్నింగ్. ఓకే. ఓకే. కళ్ళు తిరిగి పడిపోయా నేను. నన్ను కొడుతున్నాడు. బట్ నాకు స్పర్శ లేదు. నెత్తి మీద కూడా కొట్టాడు ఇట్లాగా. ఓకే. తింటాకి డబ్బులు ఇవ్వరు గానీ ఈళ్ళకి ఫోన్‌లు కావాలి ఈళ్ళకి అని చెప్పి, ఆ కొట్టిన 2, 3 దెబ్బలురా చాలా గట్టిగా తగిలినియి. ఆ! నేను ఓకే. అక్కడే కళ్ళు తిరిగి పడిపోతే కుర్చీ మీద కూర్చోబెట్టాడు ఆ వాచ్‌మెన్. ఈలోపు ఈళ్ళందరూ వదిలేసారు. నేనే సెంటర్ ఆఫ్ పీస్ అయిపోయాను ఇక్కడ. అందరూ ఎళ్ళిపోయారు లోపలికి. ఎళ్ళిపోతే "ఏమైనా తిన్నావా?" అని అడిగాడు నరేంద్ర. "ఏం తినలేదు సార్" అన్నా నేను. మనోడి దగ్గర యూనికాను, బుల్లెట్ 2 ఉండేవి. ఓకే. యూనికార్న్ యేసుకొనొచ్చాడు. ఆ యూనికార్న్ చూసి ఎక్కన్నాడు బండి. సార్ అన్నాను. మూసుకొని ఎక్కన్నాడు. ఎక్కా. నైట్ మన మెస్ దగ్గర తీసుకెళ్ళాడు బండి మీద. ఓకే. తీసుకెళ్ళి శివన్నని మీ వార్డెన్ ఎవరంటే శివన్న అన్న. ఓకే. సరే ఎళ్లి శివాని పిలుచుకొని రండి అన్నాడు. శివన్న వచ్చాడు. మెస్‌లో ఏమున్నాయి ఇప్పుడంటే రేపు సాటర్‌డే బ్రెడ్ తయారు చేస్తున్నాం సార్ అంటే, బ్రెడ్ కొంచెం పెట్టండి. పాలు తాగిచ్చండి. తీసుకెళ్ళి రూమ్‌కి తీసుకెళ్ళండి. కొట్టాను. కొంచెం ఆయిల్ రాసి పడుకోబెట్టండి అన్నాడు. శివన్న నైట్ నన్ను తినిపిచ్చి రూమ్‌కి తీసుకొచ్చి షార్టేసుకుంటే ఇట్లా పైకెత్తి, అక్కడ శుభ్రంగా ఆయిల్ రాసి పడుకోబెట్టాడు. దట్ ఈస్ మెమరబుల్ ఇన్సిడెంట్ అసలది మాత్రం.